టెట్ పేపర్ 1 శిశు వికాసం అండ్ పెడగాగి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ ప్లస్ బిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో జనవరి టు జూన్కు సంబంధించి ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ 2 episodes ఇచ్చినాం. అదేవిధంగా నేషనల్ కూడా ఆస్పిరెంట్స్ అందరికి అందించినాం. ఇందులో పార్ట్ 2 నేషనల్ని చూద్దాం. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగింది. సో మనం ఇక్కడ ముందుగా జనవరి నుండి జూన్ వరకు తీసుకున్నాం మనం. సో లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్, ఈ విధంగా ఈ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు స్కిప్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు ఎక్స్టెన్సివ్గా అందించడం కోసం తమిళనాడు, కేరళ, ఈ విధంగా మరి తీరం గుండా అనమాట కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వెళ్ళి తర్వాత హర్యానా, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్, బీహార్. ఈ పద్ధతిలో మీకు పూర్తిగా ఈ 6 నెలల పాటు ఏం జరిగిందో మీకు ఈ సెషన్లో అందిస్తాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తాయి. సో ముందుగా మనం టాప్ మోస్ట్లో ఉండే లడాక్ ప్రాంతాన్ని తీసుకుంటే ఎగ్జోటిక్ ప్యాంగాంగ్ ఫ్రోజన్ లేక్ మారథాన్. సో నేరుగా పాయింట్ చెప్పేస్తాను. మనకు ప్యాంగాంగ్ లేక్ అని చెప్పి లడాక్లో ఉన్నది. సో ఇక్కడ ఒక మారథాన్, అత్యంత ఎత్తులో మారథాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రన్నింగ్ అన్నమాట. అత్యంత ఎత్తులో రన్నింగ్ను నిర్వహించిన ప్రదేశంగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చోటు సంపాదించుకున్నది. సో ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సాల్ట్ లేక్. సో మంచు కరగడం వల్ల మనకు సాధారణంగా వచ్చేది ఫ్రెష్ వాటర్ లేక్ అయి ఉంటుంది. ఇది కూడా అలాగే ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాటిక్ లేక్ అంటున్నాం. అంటే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ అనేది లేదన్నమాట. సో నీళ్ళు నిష్క్రమించేందుకు మార్గం లేదు. అంటే నీళ్ళు అక్కడే ఉండిపోతున్నాయి. అక్కడే ఉండిపోయిన నీళ్ళలో సాల్ట్ కంటెంట్ పెరిగి ఇది వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ లేక్గా మారింది. సో ఈ లేక్ దగ్గర మనకు మారథాన్ నిర్వహించినారు. ఏంటి ప్రత్యేకత? ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో మారథాన్ నిర్వహించిన ప్రదేశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనకు లడాక్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. అక్కడ మరి ఇక్కడ లిథియం రిసోర్సెస్ మనకు రీసెంట్గా ఎక్కడ లభించినాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో రైజానా డిస్ట్రిక్ట్లో లభించినాయి. ఇది మాత్రమే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ మరొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉంది. భారతదేశంలోనే మొత్తంగా ఈ గవర్నెన్స్ పరిధిలోకి వచ్చిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఇది ఒక రికార్డును కూడా సృష్టించింది. మరి జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా మనకు మనోజ్ సిన్హా ఉన్నారు. ఆయనకు ముందు గిరీష్ చంద్ర ముర్ము ఉండేవారు. గిరీష్ చంద్ర ముర్ము ఇప్పుడు మనకు ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నారు. ఆయన WHO, ILO వీటన్నిటికీ ఎక్స్టర్నల్ ఆడిటర్గా, అదేవిధంగా UN ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఉన్నారు. సో ఈ విధంగా మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రము వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. సో మనకు కాంగ్రా టీ అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దీనికి యూరోపియన్ యూనియన్
సో యూరోపియన్ యూనియన్ జాగ్రఫికల్ ఇండికేషన్, సో భౌగోళిక గుర్తింపును అందించింది, భౌగోళిక గుర్తింపును అందించింది. సో ఆ విధంగా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ మనకు నీతి ఆయోగ్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలో మరి నీతి ఆయోగ్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం అంటే మహారాష్ట్ర అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా తాజాగా మరి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం ఆ తరహా వ్యవస్థను ఒకదాన్ని అందుబాటులోకి తెచ్చింది. అండ్ నెక్స్ట్ అస్సాం రాష్ట్రము, రైట్. సో బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, సో భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో భాగంగా ఉంటుంది, ఇది 6th షెడ్యూల్లో భాగంగా. సో మనకు తెలిసిందే కదా 5th, 6th షెడ్యూల్ అనేవి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించినవి. అందులో ఉండే ఈ 6వ షెడ్యూల్లో బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ మనకు మిషన్ హ్యాపీనెస్ అనే ప్రోగ్రాం చేపట్టింది. మిషన్ హ్యాపీనెస్ అంటే అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండగలరు అని తెలియజేసే సిస్టమ్ అన్నమాట ఇది. ఏ విధంగా సంతోషంగా ఉండగలరు, రైట్. అంటే విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అండ్ రైతులు కావచ్చు, అసలు మీరు సంతోషంగా ఉండాలంటే ఇంకా ఏమేం కావాలి, ఈ విధంగా మిషన్ హ్యాపీనెస్ అనేది ఇన్పుట్స్ తీసుకొని ఆ విధంగా విధానాలు, ఆ విధంగా పథకాలు తీసుకురావాలని చెప్పి నిర్ణయించినాయి అన్నమాట. అండ్ రైట్, మరి ప్రపంచంలో హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్, సో మీకు తెలిసిందే కదా, సంతోషాన్ని ఒక కులమానంగా తీసుకున్న మొదటి దేశం భూటాన్ అన్నమాట. అంటే అన్ని దేశాలు జీడిపి లెక్క పెడితే ఆ దేశం మాత్రం హెచ్పి గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ప్రొడక్షన్ని తీసుకుంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా భూటాన్ మనకి ఇంకా ఎందుకు వార్తల్లో ఉంది, ఈ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన అది ఎలివేట్ కాబోతున్నది. సో ఆస్పిరెంట్ కంట్రీగా ఉన్నది. ఎలివేట్ కాబోతున్నది అంటే మీనింగ్ ఏంటి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలప్ కాబోతుంది. యుఎన్ఓ దాన్ని లైక్ గ్రాడ్యుయేట్ చేయబోతున్నది. అండ్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా హ్యాపీనెస్ సూచిని ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్, అప్పట్లో ప్రవేశపెట్టింది. తర్వాత హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇది ఈ అంశంలో తెలుసుకోవాలి. నెక్స్ట్ లచిత్. సో ఈయన మనకు అహోమ్ కింగ్డానికి సంబంధించిన రాజు. సో పటిష్టమైన మొఘల్ సేనాలను కూడా ఈయన ఓడించినారు. సో అంతటి ఘనచరిత్ర ఉన్న ఈయన పైన ఎస్సే రాయాలి అని చెప్పి మరి ఆహ్వానించారు అస్సాం ప్రభుత్వం. అయితే ఏకంగా 42 లక్షల ఎస్సేలు రాసి పంపించినారన్నమాట ఈ లచిత్ అనే ఈ వ్యక్తి పైన. ఇది ఒక సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఒక వ్యక్తి పైన ఇన్ని మొత్తంలో ఎస్సేలు ఉండడం అన్నది మనకు ఒక గిన్నీస్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్నది. సో ఈ విధంగా మనకు అస్సాం రాష్ట్రము ఈశాన్య రాష్ట్రాల్లోనే వైశాల్యం రీత్యా రెండవ అతిపెద్ద రాష్ట్రము. సో మీరు ఇక్కడ మ్యాప్ను చూసి ఎప్పుడెప్పుడు నేర్చుకుంటూ ఉండండి. సో మనకు ఈశాన్య రాష్ట్రాల్లో వైశాల్యం రీత్యా అతిపెద్దది అరుణాచల్ ప్రదేశ్ అయితే, రెండవ అతిపెద్దది అస్సాం. అన్ని ఇతర రాష్ట్రాలతో సరిహద్దున్న ఏకైక రాష్ట్రం అస్సాం. చూడండి, మీకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ఉంది, నాగాలాండ్తో ఉంది, మణిపూర్తో ఉంది, మిజోరంతో ఉంది, త్రిపురతో ఉంది, మేఘాలయతో ఉన్నది. ఎక్సెప్ట్ సిక్కిం, మిగతా అన్ని దేశాలతో మనకు సరిహద్దు కలిగి ఉంది, రైట్. అస్సాం రాష్ట్రం ఆ విధంగా మనకు వార్తల్లో ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఇదే అస్సాంలో జోగిఘోఫా అనే ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ మల్టీ లాజిస్టిక్స్ మోడల్ పార్క్ అనేది అన్నమాట. మల్టీ లాజిస్టిక్స్ మోడల్ పార్క్. సో మనకు దేశవ్యాప్తంగా దాదాపుగా 35 ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో రానుంది అని అడుగుతారు. అస్సాం రాష్ట్రంలో రానుంది. 693.97 crores వెచ్చించి దీన్ని నిర్మిస్తున్నారు. సో ఇది మనకు అస్సాం మనకు అనగానే ఈ 3 అంశాలు గుర్తుకు రావాలి. లచిత్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అండ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ హ్యాపీనెస్ మిషన్, ఈ 3 అంశాలు. నెక్స్ట్ మరి తీర రాష్ట్రాలకు అంటే డౌన్గా వస్తే మనకు వెస్ట్ బెంగాల్, మధ్యలో మణిపూర్ మనకు జాతీయ అంశాల్లో చర్చించినాం. సో మణిపూర్ వైలెన్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇవి జూలైలో డెవలప్ అయినాయి అతి ఎక్కువగా. సో జూలై రౌండప్లో అవి అందిస్తాం. సో మరి కోల్కతా మెట్రో మరి సిగ్నిఫికెంట్ మైల్స్టోన్ అచీవ్ చేసింది. అండర్ రివర్ జర్నీ అన్నమాట. భారతదేశంలో ఇది మొట్టమొదటి అండర్ రివర్ జర్నీగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్రో మనకు వచ్చింది ఈ నగరంలోనే. అండర్ రివర్ జర్నీ స్టార్ట్ చేసింది కూడా ఈ నగరంలోనే. సో ఈ విధంగా మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రము ఒక రికార్డును క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రము ఆమా కృషి ఏఐ.
సో ఇది ఒక చాట్ బోట్ అన్నమాట. భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి సంబంధించి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్, కృత్రిమ మేధాకు సంబంధించిన చాట్ బోట్. సో మనం ఒక 2-3 రోజుల కిందట చూసాం. జస్ట్ టాస్క్ అని చెప్పి కూడా ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసినారు పాపులేషన్ ఫండ్ సహాయంతో. జస్ట్ టాస్క్, సో అది లైక్ ఓకే కౌమార దశలో ఉండే యూత్ వాళ్ళకుండే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఉద్దేశించింది జస్ట్ టాస్క్. కానీ భారతదేశంలో వ్యవసాయ రంగంలో మొట్టమొదటిసారిగా వచ్చినది మనకు ఆమా కృషి ఏఐ అని చెప్పి. ఢిల్లీలో కూడా బాలల కమిషన్ దగ్గర కూడా మనకు ఒక చాట్ బోట్ అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ చాట్ బోట్ కర్నూలు జిల్లాలో వచ్చింది. ఓకే, తెలంగాణలో పర్యాటక రంగానికి సంబంధించి ఆదాబ్ అని చెప్పి వచ్చింది. ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను. పదే రిపీట్ చేస్తే మీకు బాగా గుర్తుండిపోతాయి. ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనకు ఆమా కృషి ఏఐ ఉన్నది. ఇది ఒక అంశం మనకు ఒరిస్సా. రెండవ అంశం, భారతదేశంలో మొట్టమొదటి మాంగ్రూ పిట్ట అనే పక్షులకు సంబంధించిన గణన ఎక్కడ చేపట్టినారనంటే ఒరిస్సాలో చేపట్టారు. సో ఆ విధంగా మనకు చాలా ముఖ్యము. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మాంగ్రూ పిట్ట బర్డ్ సెన్సస్ ఎక్కడ అని చెప్పి అడిగితే మనం లైక్ ఒరిస్సా రాష్ట్రంలో చేపట్టారు అని చెప్పాలి. నెక్స్ట్, అదేవిధంగా ఓబీసీ కులగణన చేపట్టిన భారతదేశపు రెండవ రాష్ట్రం ఏది అని అంటే ఒరిస్సా రాష్ట్రము. సో మరి మొదటి రాష్ట్రం ఏది అని అంటే బీహార్ రాష్ట్రము. అయితే ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను. బీహార్ మొదటి రాష్ట్రము, రెండవ రాష్ట్రం ఒరిస్సా. అయితే బీహార్ చేపట్టిన ఈ గణనకు సంబంధించి స్టే విధించారు. కానీ మళ్ళీ తాజాగా ఆ స్టేను ఎత్తివేశారు. అంటే ఇప్పుడు బీహార్లో కులగణన జరగబోతున్నది. మరి బీహార్లో కులగణన జరగబోతున్నది. మొదటి రాష్ట్రం అవుతుంది. ఒరిస్సా అనేది రెండవ రాష్ట్రం అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే అతిపెద్ద సహజమైన ఆర్చ్ అన్నమాట. మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒరిస్సాలో గుర్తించినారు వెరీ రీసెంట్గా, సుందర్గర్ అనే డిస్ట్రిక్ట్లో. సో సహజమైన ఆర్చెస్లో చాలా పెద్దది. సో దీన్ని న్యాచురల్ హెరిటేజ్ సైట్గా, సో వారసత్వ సంపదగా గుర్తించాలి అని చెప్పి ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. ఆ విధంగా మనకు మరి ఒరిస్సా అనగానే ఇన్ని మనకు గుర్తుకు రావాలి కంపల్సరీగా. ఏదైనా కోడ్ డెవలప్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ ఆమా కృషి ఏఐ, సో అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ చాట్ బోర్డ్. ఇది పిట్టలను లెక్క పెడుతుంది అంటే ఒక చాట్ బోటే పిట్టలను లెక్క పెడతా ఉంది. మాంగ్రూ పిట్ట చాట్ బోట్ పిట్టలను లెక్క పెడుతుంది. సో ఈలోపు ఎవరో వచ్చి ఒక బిగ్ ఆర్చ్ పైన ఒక పిట్ట వాలింది. సో దాన్ని కూడా లెక్క పెట్టింది. ఈలోపు ఓబీసీలు వచ్చి మమ్మల్ని కూడా మీరు లెక్క పెట్టండి అని చెప్తున్నారు. అట్లా ఫన్నీగా ఏదన్నా ఒరిస్సాకు సంబంధించి ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్యూచర్లో మరి జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో జరగబోయేవన్నిటిని కూడా ఈ జాబితాకి చేర్చుకుంటూ వెళ్తే సంవత్సరం మొత్తం మీ గుప్పిట్లో ఉంటుందన్నమాట ఈజీగా. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడు. రైట్. సో తమిళనాడు మనకు 12 గంటలు, రోజుకు 12 గంటల పనితీరును ప్రోత్సహిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. సో యాక్చువల్గా మనకి ప్రస్తుతం 6 రోజులు వర్కింగ్ డేస్, ప్రతిరోజు 8 గంటలు 48 అవర్స్. అయితే 4 డేస్ ఎవ్రీడే 12 అవర్స్ అనమాట. నంబర్ ఆఫ్ అవర్స్ ఏం తగ్గించట్లేదు. బట్ 3 రోజులు సెలవులు, వారంలో 3 రోజులు సెలవును ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు ఈ 48 డేస్ ఈ నెంబర్ అనేది ఆల్టర్ కాకుండా వాళ్ళకు 3 రోజులు రావడం వల్ల పెద్ద రిలీఫ్ ఉంటుంది అని చెప్పి ఓకే మనకు ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టింది. సో ఇందుకు గాను ఫ్యాక్టరీ చట్టాన్ని అమెండ్మెంట్ చేసింది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్, సిబిఐకి జనరల్ కన్సెంట్ను విత్డ్రా చేసింది. సిబిఐకి జనరల్ కన్సెంట్. సో సిబిఐ అనేది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది అనేది నాకు తెలిసిందే. ఈ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన ఈ వ్యవస్థ అలో చేయకపోవడం అనేది కేంద్ర ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనకు చాలా రాష్ట్రాలు అనుమతించడం లేదు. లైక్ ఓకే మీరు మ్యాప్ పాయింటింగ్ తోటి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, మేఘాలయ అనుమతించడం లేదు, వెస్ట్ బెంగాల్ అనుమతించడం లేదు, అండ్ తమిళనాడు అనుమతించడం లేదు, కేరళ అనుమతించడం లేదు, అండ్ నెక్స్ట్ రాజస్థాన్ అనుమతించడం లేదు, పంజాబ్ రాష్ట్రం అనుమతించడం లేదు, అండ్ ఓకే జార్ఖండ్ అనుమతించదు, ఛత్తీస్గఢ్ అనుమతించదు. సో ఈ విధంగా మనకు ఇన్ని రాష్ట్రాలు అనుమతించడం లేదు, సిబిఐని అనుమతించడం లేదు. సో మ్యాప్ పాయింటింగ్ తోటి ఈజీగా ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్.
అండ్ ఓకే, తమిళనాడు కూడా ఈ జాబితాలో రీసెంట్గా చేరిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రము. సో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి గవర్నర్కి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు అన్నవి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. సో లైక్ ముఖ్యమంత్రి సిఫారసు లేకుండానే మంత్రిని తొలగించడము, ఇవన్నీ కూడా నేషనల్లో చూసాం మనం. ఆ మంత్రి తొలగింపు, ఆ తర్వాత మళ్ళీ ఎంబడే అతన్ని రీఇన్స్టేట్ చేయడము, ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండా అతను కొనసాగుతూ ఉండడము. సో ఇవన్నీ కూడా పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ప్రాక్టీసెస్గా చెప్పుకోవచ్చు. అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి సిఫారసు మేరకే అవన్నీ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా శంషేర్ సింగ్ కేసులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. రైట్. సో ఇది మనకు తమిళనాడు రాష్ట్రం. అండ్ మనకు ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లో చాలా ఎక్కువ అంశాల రీత్యా వార్తల్లో ఉన్న తొలి రాష్ట్రంగా కేరళ చెప్పుకోవచ్చు. రెండోది మహారాష్ట్ర, చాలా ఎక్కువ మనకు అంశాలు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. మరి ఏమేమి చూద్దాం. ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మాన్యుస్క్రిప్ట్ మ్యూజియం అనేది ఏ రాష్ట్రంలో రానున్నది అంటే కేరళ రాష్ట్రంలో రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సో ఇక్కడ రానున్నది. అండ్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పూర్తి స్థాయిలో డిజిటల్ స్టేట్గా బ్యాంకింగ్ సెక్టార్లో సాధించిన మొదటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రము. అదేవిధంగా MGNREGA ఇందులో పనిచేసే శ్రామికులకు సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రము కేరళ. సో గుర్తుపెట్టుకోవాలి, గిగ్ వర్కర్స్కు సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము రాజస్థాన్ అయితే MGNREGA వాళ్లకు అంటే ఇందులో పనిచేసే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే శ్రామికులు కార్మికులకు సంక్షేమాన్ని పెన్షన్ కూడా ప్రవేశపెట్టిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రము కేరళ. అండ్ నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగపు జిల్లాగా మనకు కొల్లం ఉన్నది. సో కాన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ అంటే ఈ కొల్లం అనే జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో కనీస అవగాహన ఉన్నది. ప్రాథమిక హక్కులు ఏంటి, మన పౌరులకు ఉండే ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయి. క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కాబట్టి మీకు ఫండమెంటల్ రైట్స్ అని తెలుసు. మామూలుగా ప్రిపేర్ కానీ ఒక డిగ్రీ విద్యార్థిని అడగండి, వాళ్ళకి చెప్పలేరు, ఏంటో మాకు తెలియదు రైట్స్ అంటారు. సో చాలామందికి తెలియదు, డ్యూటీస్ అంటే తెలియదు, DPSP అంటే తెలియదు, అసలు ఎన్ని హౌజెస్ ఉన్నాయంటే కూడా తెలియదు. ఆర్టికల్ 79 ప్రకారం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి 3 కలిసే పార్లమెంట్ అంటే కూడా తెలియదు. పార్లమెంట్ అంటే లేమని అడగండి, మనకు లోక్సభ, రాజ్యసభ అని మాత్రమే చెప్తారు, కానీ అంతకు మించి అర్థాలు ఉన్నాయి. సో రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవగాహనను పెంచిన భారతదేశ మొట్టమొదటి జిల్లా ఏది అని అంటే కొల్లం. ఆ విధంగా ఇదొక ఘనతను దక్కించుకుంది. నెక్స్ట్, మరి వేనాడ్ ఓకే, మనకు బాగా వార్తల్లో ఉన్న జిల్లాగా ఇది జిల్లాగా చెప్తున్నారు. నియోజకవర్గం పరంగా కూడా మనకి ఇది వార్తల్లో ఉంది. వాయనాడ్ అనేది ఈ రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయ్యారు, మళ్ళీ అతను డిస్క్వాలిఫై చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది తాజాగా. సో మరి బేసిక్ డాక్యుమెంట్స్ అన్నమాట, ఒక వ్యక్తికి అర్హత పరంగా ఎన్ని రకాల కార్లు కావాలో ఆ గిరిజనులకు అన్నమాట అన్ని రకాల కార్లు ఇచ్చిన భారతదేశ మొట్టమొదటి జిల్లాగా ఇది ఒక రికార్డును క్రియేట్ చేసింది. రైట్. సో అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ రేషన్ వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీయో అది, ఇతర కార్డులు ఎలిజిబిలిటీ ప్రకారం ఏమైతే రావాలో అవన్నీ కూడా అందించింది అందరి గిరిజనులకు. ఆ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి ప్రాంతంగా, దేశంలోనే మొదటి ప్రాంతంగా ఒక రికార్డును క్రియేట్ చేసింది. నెక్స్ట్, మరి జూన్ 21వ తేదీన కేరళలో మరి స్థానిక భాషలోని జడ్జిమెంట్ ఇచ్చారు. స్థానిక భాషలో జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పి మనకు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఎంతగానో ప్రోత్సహించినారు. ఆ దిశగా మెల్లిమెల్లిగా అడుగు వేసింది కేరళ హైకోర్టు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బండీకూట్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బండీకూట్ అనేది హ్యూమన్ స్కావెంజింగ్ స్థానంలో వినియోగిస్తున్నారు. ఇది 2017-18లోనే ప్రవేశపెట్టారు, బట్ అప్పుడు కేవలము పరిమితమైందనమాట పట్టణ ప్రాంతాలకే. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని సేవలను అందుబాటులోకి తెచ్చారు. సో బండీకూట్ అని అంటాం అనమాట. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్కును కేరళలో మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో ఎన్ని న్యూస్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి కేరళ ఒక్క రాష్ట్రంలో. నెక్స్ట్, భారతదేశంలోనే తొలిసారిగా ఒక పంచాయతీలో ఒక ప్లే గ్రౌండ్ అనమాట, ఒక క్రీడా స్థలాన్ని తీసుకొని వచ్చిన మొదటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ. భారతదేశంలో నీటికి సంబంధించి సపరేట్ బడ్జెట్ను తీసుకొని వచ్చిన రాష్ట్రం ఏది అని అంటే మనకు కేరళ. సపరేట్ బడ్జెట్ అనమాట జలానికి సంబంధించి. రైట్. అండ్ నెక్స్ట్,
ఫుల్లీ ఈ గవర్నడ్ స్టేట్ అయింది మనకు భారతదేశంలో మొదటిసారిగా కేరళ. ప్రాంతంగా కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్, రాష్ట్రంగా అయితే కేరళ అన్నమాట. అదేవిధంగా ఇంటర్నెట్ను ఒక కనీసపు హక్కుగా ఇచ్చిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం మనకు కేరళ రాష్ట్రము. కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ అనే వ్యవస్థ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అండ్ దెన్ సో ఇన్ని అంశాలు అన్నమాట. ఇక్కడ చూడండి ఒక 4 ఇష్యూస్ ఉన్నాయి అండ్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇవన్నీ ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ పదే పదే విన్నారనుకోండి, ఎగ్జామినేషన్ ఆటోమేటిక్గా మీకు సరైన సమాధానం ఎంచుకునే అవకాశం ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ కర్ణాటక. రీసెంట్గానే మనకు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినారు. అండ్ ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మనకు కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించారు. టుమ్కూరులో ఇది అందుబాటులోకి వచ్చింది. అండ్ అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడొచ్చింది అని అంటే మనకు బెంగళూరులో వచ్చింది. 3D ప్రింటెడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు ఏదైనా కంప్యూటర్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇమేజెస్ అన్నింటినీ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ప్రింట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తారు, మనం ఇల్లు డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా లైక్ స్తంభాలు లాంటివి అమరుస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇలా ఒక రూము ఎల్ షేప్లో ఇలా ఇంకొక రూమ్ అనుకోండి. సో ఈ రూమ్లో మనకు లైక్ డిజైన్స్ తయారు చేసి ఇలా పెట్టేసి పోత పోస్తారు. చాలా కాంక్రీట్ అన్నీ మిక్సర్ అయి ఉంటుంది పోత పోసేది. సో అవి కాస్త డ్రై అయినాక ఇవి తొలగించేస్తారనమాట. సో అవి హాల్స్ అట్లాగే ఉండిపోతాయి. సో ఇది చాలా తొందరగా, చాలా తక్కువ వ్యయంతో చాలా పటిష్టంగా అవుతుంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ను మనకు కర్ణాటకలో అందుబాటులోకి తెచ్చినారు. నెక్స్ట్ మరి ఆల్రెడీ చెప్పినాను మీకు, కేరళ తర్వాత అత్యధికంగా వార్తల్లో ఉన్న రెండవ రాష్ట్రం ఏది ఈ సంవత్సరంలో అంటే మహారాష్ట్ర. సో ఎందుకు అని అంటే చూడండి, ఏసీ డబుల్ డెక్కర్ బస్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ పవర్డ్ ఏసీ డబుల్ డెక్కర్ బస్ అనాలి. సో అది బస్ డబుల్ డెక్కర్ బస్, దాంట్లో ఏసీ ఉంది. దీనికి ఇంధనం ఏంటంటే హైడ్రోజన్. సో ఆ విధంగా ఎక్కడికక్కడ విడదీసి మనం చదువుకోవాలి. సో డివైడ్ అండ్ లెర్న్ అనమాట. ఏది నేర్చుకోవాలనుకున్నా మీరు ఎన్ని తక్కువ భాగాలుగా డివైడ్ చేస్తారో అన్ని తక్కువ భాగాలు డివైడ్ చేసి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇవి వేరు నెలల్లో జరిగిన ఈవెంట్స్ ఆ నెల చదువుకుంటూ వస్తే కష్టమవుతుంది. అన్నీ ఏం చేసినాం, రాష్ట్రాల వారీగా డివైడ్ చేసినాం, నేర్చుకోవడంలో ఈజీ పాలసీ అనమాట, డివైడ్ అండ్ లెర్న్. అందుకే మనం ఇంటర్నేషనల్ చెప్పినప్పుడు కూడా ఒక ఊరు తీసుకున్న ఆ ఊర్లో ఆర్గనైజేషన్స్, కంట్రీస్ చెప్పినా కూడా మనం కాంటినెంట్స్ అండ్ కంట్రీస్ అట్లా డివైడ్ చేసుకొని లెర్న్, ఆ పద్ధతిని మీకు తెలియకుండానే మీకు నేర్పించడం. మీరు ఏది నేర్చుకుంటున్నా కూడా డివైడ్ చేసి లెర్న్ చేయండి. డివైడ్ అండ్ లెర్న్ పాలసీలో యూ కెన్ లెర్న్ వెరీ క్విక్లీ, రైట్. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దివ్యాంగ్ పార్క్ లేదా అనుభూతి పార్క్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఈ తరహాది మొట్టమొదటిది ఎక్కడొచ్చింది అని అంటే మనకు నాగ్పూర్లో వచ్చింది, మహారాష్ట్రలో. అండ్ అదేవిధంగా సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్, మనకు చర్చ్గేట్ రైల్వే స్టేషన్ అని చెప్పి ఉన్నది మహారాష్ట్రలో, బాంబేలో. దాని పేరు ఏమని మార్చారంటే సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అని చెప్పి మార్చినారు. సో మరి ఎవరి సిడి దేశ్ముఖ్ అంటే భారతదేశానికి భారత్ ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన తొలి భారతీయుడు. అంతేకాదు వరల్డ్ బ్యాంక్ IMFలో జరిగిన చర్చల్లో భారత్ తరఫున పాల్గొన్న రిప్రజెంటేటివ్, ఆయన ప్రతినిధి ఆయన. సో ఈ విధంగా సిడి దేశ్ముఖ్ అని చెప్పి ఉన్నారు. భారత ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు. నెక్స్ట్ ఔరంగాబాద్, ఉస్మానాబాద్, ఈ రెండింటి పేరు మనకు ఛత్రపతి సంభాజీ నగర్ అండ్ ధారాషివ్ అని మార్చారు. సో ఔరంగాబాద్ ఛత్రపతి సంభాజీ అంటే శివాజీ వారి వారసుడు అయితే, ఉస్మానాబాద్ ధారాషివ్ మనకు షాజహాన్ వారి కుమారుడు. అదేవిధంగా అహ్మద్ నగర్ని అహిల్యానగర్ అని చెప్పి మార్చారు, అహ్మద్ నగర్ని అహిల్యానగర్ అని మార్చారు. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయింది బ్యాంబూ బ్యారియర్. సో అంటే వెదురు కర్రతో తయారు చేసిన హైవే పైన ఒక బ్యారియర్ అనమాట. మీరు హైవేలో వెళ్ళినప్పుడు అటు ఇటుగా మనకు ఉక్కుతో తయారు చేసిన ఫ్రేమ్స్ ఉంటాయి. సో యాక్సిడెంట్లు అయినా కూడా అటువైపు పడిపోకుండా అనమాట. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా బ్యాంబూతో, వెదురుతో తయారు చేసిన బ్యారియర్ మనకు మహారాష్ట్రలో అందుబాటులోకి తెచ్చినారు. సో దీని పేరు బాహుబలి అని పేరు పెట్టారనమాట. బాహుబలి, మహారాష్ట్రలో బాహుబలి వార్తల్లో ఉన్నది ఏంటి అని చెప్పడుగుతారు. బ్యాంబూతో తయారు చేసిన బ్యారియర్, వెదురుతో తయారు చేసిన బ్యారియర్, రైట్. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి యాపిల్ డైరెక్ట్ స్టోర్ ఎక్కడొచ్చింది అని అంటే ముంబైలో వచ్చింది.
రైట్. రెండవది ఎక్కడ వచ్చిందంటే ఢిల్లీలో వచ్చింది. నేరుగా అక్కడి నుంచే మనం యాపిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొనవచ్చు. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నెల్ మనకు ముంబై కోస్టల్ రోడ్లో రానున్నది. అంటే సముద్రం అంతర్భాగంలో సొరంగం అన్నమాట. అది ఎక్కడ రానుంది అని అంటే ముంబైలో. నెక్స్ట్ ఏసియాలోనే మొట్టమొదటి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ మనకు పూణే నగరంలో వచ్చింది. సో పూణే నగరం చాలా అంశాల రీత్యా లాస్ట్ ఇయర్ నుంచి వార్తల్లో ఉంది. మనకు భారతదేశంలోనే అత్యంత లోతులో మనకు మెట్రో ట్రైన్, రైట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ మనకు పూణేలోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంద్రయాని సిటీ అని చెప్పి రానున్నది. సో ఈ విధంగా పూణే చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉంది. అందులో మరొకటి దీనిగా మనము చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు G20 కూడా మొట్టమొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ ఇక్కడే జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది కాబట్టి జరిగింది. సెకండ్ డే మన విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర క్యాబినెట్ కంట్రీస్ ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ రెగ్యులేషన్స్, సుపరిపాలనకు సంబంధించిన నియంత్రణలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ అందుబాటులోకి తెచ్చినారనంటే మహారాష్ట్రలో. సో ఈ విధంగా చాలా అంశాల రీత్యా మహారాష్ట్ర కూడా వార్తల్లో ఉంది. కేరళ కూడా చాలా అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ గుజరాత్ లిథియం అయన్ సెల్ ఫ్యాక్టరీ. సో ఈ మధ్యకాలంలో లిథియం అయన్ సెల్ బాగా వార్తల్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిథియం అయన్ సెల్ మనకు ఫ్యాక్టరీ గుజరాత్లో ఉన్నది. ఈ లిథియం అయన్ సెల్ ఇన్వెన్షన్ చేయడంలో అంటే దీన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన గుడెనఫ్ అనే శాస్త్రవేత్త అత్యంత ఎక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. ఎట్ ద ఏజ్ ఆఫ్ 98 అయినా ఈ నోబెల్ బహుమతిని పొందినారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినారనమాట లాస్ట్ మంత్. సో ఆ విధంగా లిథియం అయన్ సెల్ ఫ్యాక్టరీ అనగానే రెండు అంశాలు గుర్తుకు రావాలా. భారతదేశంలో గుజరాత్, గుడెనఫ్ ఆయన కనుక్కున్న ఆయన పేరు. ఇందుకుగాను ఆయన నోబెల్ బహుమతిని కూడా పొందినారు. గుజరాత్, గుడెనఫ్. గుజరాత్లోనేమో లిథియం అయన్ సెల్ ఫ్యాక్టరీ భారతదేశంలో తొలిసారిగా వస్తున్నది. దీన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన గుడెనఫ్ కూడా చనిపోయినారు. అత్యంత ఎక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందినాడు. మరి అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందింది ఎవరంటే యూసఫ్జాహి మాలాలా, పాకిస్తాన్కి చెందిన బాలిక. మరి అంటే అందుకున్నప్పుడు చాలా యంగ్. యూసఫ్జాహి మాలాలతో పాటు ఈ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న భారతీయుడు ఎవరంటే కైలాష్ సత్యార్థి, రైట్. మరి భారతదేశం నుంచి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన తొలి వ్యక్తి ఎవరంటే మదర్ తెరెసా. అసలు నోబెల్ ప్రైజ్ పొందిన తొలి ఆసియావాసి తొలి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ విధంగా ఉన్నది. సో టాటా గ్రూప్ సబ్సిడరీ అగ్రటాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్, ఓకే, వీళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు గుజరాత్ గవర్నమెంట్ తోటి. లిథియం అయన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది రానుంది. అండ్ నెక్స్ట్ మనకు రాజస్థాన్ రాష్ట్రం. చాలా అంశాలు అయితే రాజస్థాన్ కూడా ఈసారి వార్తల్లో ఉంది. సో మనకు భారతదేశంలో మొట్టమొదటి ప్రవర్తన ప్రయోగశాల బిహేవియర్ ల్యాబ్ మనకు ఎక్కడొచ్చింది అని అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. అదేవిధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ మనకు ఇటీవలి కాలంలో లాయర్ల పైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిని పరిరక్షణకు గాను ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదేవిధంగా మనకు అడ్వకేట్స్ అనగానే 3 రాష్ట్రాలు గుర్తుకు రావాలి. ఒకటి రాజస్థాన్, 2 కేరళ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 రాష్ట్రాలు కూడా యువలాయలను ప్రోత్సహించడానికి స్టైఫండ్ను ప్రారంభించిన రాష్ట్రాలు. లానేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్టులో భాగంగా మనకు మ్యాండేస్, ఓకే, పని రోజులను అతి ఎక్కువగా క్రియేట్ చేసిన భారతదేశపు రాష్ట్రం ఏదనంటే రాజస్థాన్ రాష్ట్రము. అదేవిధంగా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీని ప్రవేశపెట్టింది. ఈ కింద ముందు చెప్పింది MGNREGAకు కేరళ ప్రవేశపెట్టింది. గిగ్ వర్కర్స్కు ఈ రాష్ట్రం ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఆరోగ్యాన్ని హక్కుగా ఇచ్చిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రము రాజస్థాన్. ఇంటర్నెట్ బేసిక్ రైట్గా ఇచ్చిన మొదటి రాష్ట్రం, కనీసపు హక్కుగా ఇచ్చిన మొదటి రాష్ట్రము కేరళ రాష్ట్రం. సో ఇక్కడ ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి రైట్ టు వాక్ను ఇచ్చిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం పంజాబ్. నడిచేందుకు హక్కు. మరి నడిచేందుకు వేరే రాష్ట్రాల్లో హక్కు లేదంటే హక్కు ఉన్నది. కాకపోతే అక్కడ ఏంటంటే ఎప్పుడు కొత్తగా రోడ్డు నిర్మించినా పాదాచారులకు ప్లేస్ వదలాలా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉన్న రోడ్ని విస్తరిస్తున్న పాదాచారులకు ప్లేస్ వదలాలన్నమాట. అందుకని రైట్ టు వాక్ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏదనంటే పంజాబ్ రాష్ట్రము. అండ్ నెక్స్ట్ హర్యానా. మరి మంత్లీ పెన్షన్ అవార్డు గెలుచుకున్న వాళ్ళకి ఇస్తారు. ఏ అవార్డు అంటే పద్మ అవార్డు. పద్మ అవార్డులు గెలుచుకున్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ను ప్రతి నెల ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది అని అంటే హర్యానా రాష్ట్రము. అదేవిధంగా మనకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్, ఓకే, జర్మనీలో వచ్చింది. ఆసియాలోనే ప్రథమంగా, ప్రపంచంలో రెండవది,
చైనా. మరి భారతదేశంలో 2024లో రానుంది. గతంలో 2023 డిసెంబర్లోనే ఉండింది, కానీ మనకి ఇటీవలి కాలంలో సాధ్యం కాదని నిర్ధారించుకొని 2024 షిఫ్ట్ చేశారు. ఏ రాష్ట్రంలో రానుందంటే మనకు హర్యానా రాష్ట్రంలో రానుంది, రైట్. సో జింద్ ఇన్ హర్యానా, జింద్ నుంచి సోనేపూర్ అనే ప్రాంతం వరకు దీన్ని నడపాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నాటికి అందుబాటులో తేవాలని చెప్పి నిర్ణయించినారు. ఈ విధంగా మనకు హర్యానా రాష్ట్రము వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఢిల్లీ. మరి మనకు ఈ మెట్రో ట్రైన్స్ను నియంత్రించే వ్యవస్థలు ఉన్నాయి. ఈ నియంత్రించే వ్యవస్థలన్నింటినీ కూడా భారతదేశము వేరే దేశాల నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంపోర్ట్ చేసుకుంది. కానీ ఇండిజినస్ టెక్నాలజీ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా ఈ తరహా వ్యవస్థను ఎక్కడ ప్రవేశపెట్టినారనంటే ఢిల్లీలో ప్రవేశపెట్టినారు. సో ఇండిజినస్ ఆటోమేటిక్ ట్రైన్ సూపర్విజన్ సిస్టమ్ అనమాట. అదేవిధంగా ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఢిల్లీలో వచ్చింది. ఈ ఉత్తర భారతదేశంలోనే గుర్తుపెట్టుకోవాలా. స్కిన్ బ్యాంక్ అంటే లైక్ ఓకే, ఈ ఎవరైనా ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సేకరిస్తారనమాట. అండ్ దురదృష్టవశాత్తు కాలిన గాయాలు ఉన్న వాళ్ళు కానీ, అంటే అగ్ని ప్రమాదాల్లో కానీ, యాక్సిడెంటల్లో స్కిన్ కోల్పోయిన వాళ్ళకు ఈ స్కిన్ ద్వారా రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్కిన్ని ఇక్కడ భద్రపరుస్తారనమాట. ఆ విధంగా ఢిల్లీ మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. గ్రీన్ ఎనర్జీ బేస్డ్ సోలార్ పనెల్. సో ఇప్పుడు మనకు సౌర ఫలకాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసేటప్పుడు కూడా క్లోరోఫ్లో అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అలాంటి సందర్భంలో కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కాకుండా వాటిని కూడా హరిత శక్తితో తయారు చేసే గ్రీన్ ఎనర్జీ బేస్డ్ సోలార్ ప్యానెల్స్ను మనకు మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చినారు, రైట్. లూమినస్ పవర్ టెక్నాలజీస్ దీన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఆసియాలోని అతిపెద్దదైన ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ దీన్ని ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, రైట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, అంటే రాబందుల పరిరక్షణ ఓకే వాటిని సంఖ్యను వృద్ధి చేసే కేంద్రం అన్నమాట ఇది. సో ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్ అనే జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. అండ్ నెక్స్ట్ మరి 2030 నాటికి ప్రభుత్వం వినియోగించే అన్ని వాహనాలు విద్యుత్ వాహనాలు అయి ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారతదేశం మొదటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్, రైట్. ఇదే మనకు రైట్ 2070 నాటికి కార్బన్ తటస్థత సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జీరో గ్యాస్ ఎమిషన్గా అవతరించాలి అని చెప్పి 2030 నాటికి భారత రైల్వే వ్యవస్థ నిర్ణయం తీసుకుంది. 2024 నాటికి మనకు వ్యవసాయ రంగంలో పూర్తిగా డీజిల్ని రీప్లేస్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తిని వాడనున్నారు. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాన్ని ఇన్ని టార్గెట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో మొట్టమొదటి రీడింగ్ లాంచ్ ఏ ఎయిర్పోర్ట్లో వచ్చిందంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వచ్చింది. మనకు చదవడము అనగానే చాలా రాష్ట్రాలు గుర్తుకు రావాలి. లైక్ మనకు తమిళనాడు రాష్ట్రము ఎందుకు వార్తల్లో ఉన్నది, తమిళనాడు రాష్ట్రం మనకు ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీని స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీలో భాగంగా దివ్యాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ పేషెంట్స్కి కానీ బుక్స్ తీసుకొని వచ్చిస్తారనమాట, మళ్ళీ తీసుకెళ్తారు. అండ్ కేరళలో ధర్మాదం కాన్స్టిట్యుయెన్సీ భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యుయెన్సీ. ఎలాంటి ఓకే మనకు ఈ అన్ని బ్లాకులలో కూడా మనకు లైబ్రరీస్ ఉన్నాయి. జార్ఖండ్లో జామ్తారా, ఓకే ఈ జామ్తారా అనే జిల్లాలో అన్ని పంచాయతీల్లో లైబ్రరీస్ వచ్చినాయన్నమాట. అండ్ నెక్స్ట్ మోటోజీపీ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్స్ రేస్ అన్నమాట. దీనికి సంబంధించిన ఒక టికెట్ను మొట్టమొదటిసారిగా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్నారు. అండ్ అదేవిధంగా చాలామంది పైన కేసులు పెడుతుంటారు కానీ నేరాలు నిర్ధారణ కావు. సో నిర్ధారణ చేయడం కోసం ఆపరేషన్ కన్విక్షన్ను చేపట్టిన రాష్ట్రం ఏదనంటే మరి ఉత్తరప్రదేశ్. అంటే ఓకే తీవ్రమైన నేరారోపణలు ఉంటాయి వాళ్ళ పైన. సో అవన్నిటిని కూడా ప్రూవ్ చేసే సాక్ష్యాలు కోర్టులకు సమర్పించాలి అని చెప్పి ఆపరేషన్ కన్విక్షన్ను చేపట్టింది. అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం మనకు వార్తల్లో ఉంది. మరి ఇండోర్ చాలా అంశాలు రీత్యా వార్తల్లో ఉంది. సంవత్సరం ప్రవాస భారతీయ దివస్ జరిగింది. ఫస్ట్ స్మార్ట్ అడ్రస్ సిటీ అయింది. ఇన్ఫాంట్రీ మ్యూజియం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడే వచ్చింది. అండ్ గుజరాత్లో మనకు నేవీ మ్యూజియం అని వచ్చింది. చండీగఢ్లో మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మ్యూజియం వచ్చింది. మరి ఇండోర్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ టు బికమ్ ద ఫస్ట్ సివిక్ బాడీ ఇన్ ద కంట్రీ టు ఇష్యూ గ్రీన్ బాండ్స్.
సో హరిత బాండ్లను ఇచ్చిన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రంగా మనకు ఏది నిలిచింది అని అంటే మధ్యప్రదేశ్. సో 244 crore-ని ఇందులో సమీకరించగలిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో మనకి ఇస్లాం నగర్ పేరును జగదీష్పూర్ అని మార్చినారు. అదేవిధంగా భారతదేశంలో భోపాల్ ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అలైన్ అయిన భారతదేశం మొట్టమొదటి నగరం ఏదంటే భోపాల్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అలైన్ అయిపోయింది అనమాట. ప్రపంచంలో ఈ విధంగా అలైన్ అయిన మొట్టమొదటి ప్రాంతం ఏదంటే న్యూయార్క్. సో ఈ న్యూయార్క్లో మనకి ఇండక్షన్ స్టవ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మరి ఈ న్యూయార్క్ నగరం కూడా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది, దీవాళీ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించింది. రైట్. నెక్స్ట్ జార్ఖండ్. రైట్. మనకు భారతదేశంలో 25 హైకోర్టు ఉన్నాయి. వైశాల్యం పరంగా అతిపెద్ద హైకోర్టును మనకు జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల ఆవిష్కరించినారు. దీన్ని ప్రారంభించింది ఎవరో కాదు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించినారు. అండ్ బీహార్ది ఆల్రెడీ చెప్పిన మనం క్యాస్ట్ బేస్డ్ సర్వే స్టే ఇచ్చింది, కానీ స్టే ఇప్పుడు లిఫ్ట్ చేసింది. సో ఇది మనకు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా ఆస్పిరెంట్స్కు అందించినాం. రైట్. సో జనవరి నుంచి జూన్ దాకా ఇప్పటికే 4 సెషన్స్ అందించినాం. ఇంకా అవసరమైన సెషన్స్ కూడా S&S పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. సో వీడియో అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 93% ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులను అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచనం సృష్టించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. మీ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ 100% ఉత్తీర్ణతి లక్ష్యంగా పూర్తి అప్డేటెడ్ డిజిటల్ ఆన్లైన్ క్లాసులను మరియు నాణ్యమైన పుస్తకాలను మీకందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి S&S పబ్లికేషన్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.